అందరికీ నమస్కారం. తల్లి ప్రేమ గంగానది యొక్క నిర్మలమైన ధార వంటిది. అది ఎటువంటి షరతులు లేకుండా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. స్మృతుల లోతుల్లో నుండి ఈ రోజు మేము అటువంటి ఒక గాథను తీసుకువచ్చాము. అక్కడ స్వ అనే అహంకారం విసర్జించబడి కేవలం నిస్వార్థమైన అనురాగం మాత్రమే మిగిలి ఉంటుంది. రండి, గంగానది యొక్క ఈ పావన దర్శనంతో పాటు సుప్రసిద్ధ రచయిత రాజేష్ చంద్రాని మదన్ లాల్ జైన్ గారి కలం నుండి పుట్టిన మర్మస్పర్శి కథను విందాం. నా తల్లి. నా తల్లి నన్ను ఎంతగానో ప్రేమిస్తారు. తేదీ 19 డిసెంబర్ 2019. అమ్మ ఈ లోకంలో మనతో ఉన్నప్పుడు. మొదటి నుండే ప్రారంభించడం సరైనది అనిపిస్తుంది. నేను అమాయకత్వం నుండి తెలివితేటల వైపు అడుగులు వేసినప్పుడు నా ఇల్లు ఎంతో సందడిగా ఉండటం చూశాను. ఆ నిండు కుటుంబం మధ్య నాకు తల్లి సామీప్యం అన్నిటికంటే ఇష్టంగా ఉండేది. ఆమె లాలన నా అతిపెద్ద బలం. ఇంట్లో అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు ఉండేవారు. నా తల్లి అన్నిటినీ చక్కదిద్దాల్సి వచ్చేది. పిల్లలు, కుటుంబం, సమాజం మరియు ధర్మం పట్ల ఉన్న బాధ్యతలను ఆమె సరైన సమతుల్యంతో నిర్వహించేవారు. వీటన్నిటి మధ్య ఆమెకు తనకంటూ కేటాయించుకోవడానికి సమయం చాలా తక్కువగా ఉండేది. నేను కొంచెం పెద్దవాడైన తర్వాత ఒక సత్యాన్ని గమనించాను. ఆమె మిగిలిన వారందరికంటే ఎంతో సరళంగా మరియు శాంతచిత్తంతో ఉండేవారు. నేను ఆమెను ఎప్పుడూ ఎవరి మీద కోపడటం చూడలేదు. ఆమె ఎప్పుడూ చిరాకు పడటం నేను గమనించలేదు. బహుశా ఆ కాలంలో ఇది ప్రతి తల్లి యొక్క సహజ లక్షణం అయి ఉండవచ్చు. ఒక ఆదర్శ గృహిణికి అది నిదర్శనం. కాలం గడిచే కొద్దీ నా అవగాహన పెరిగినప్పుడు ఆమెలో ఒక ప్రత్యేక లక్షణాన్ని చూశాను. అది వేరే ఎవరిలోనూ నాకు కనిపించలేదు. అదే ఆమె నిర్బంధ రహిత జీవన శైలి. ఆమెకు ఇల్లు, కుటుంబం, ఇరుగు పొరుగు మరియు సమాజం యొక్క ప్రతి షరతు సమ్మతమే. కానీ ఇతరుల పట్ల ఆమెకు ఎటువంటి షరతులు ఉండేవి కావు. ఈరోజు నేను ప్రపంచాన్ని అర్థం చేసుకున్న తర్వాత తెలుస్తున్నది ఏమిటంటే అటువంటి నిర్లిప్తత అరుదు. తన అస్తిత్వాన్ని ఇతరుల అస్తిత్వంలో సంపూర్ణంగా విలీనం చేయడం అంత సులభం కాదు. అది కేవలం కొన్ని క్షణాల కోసం కాదు, జీవితాంతం కోసం. ఖచ్చితంగా ఆమె ఒక విశిష్టమైన వ్యక్తిత్వం. మానవీయ మినహాయింపులు అని పిలువబడే వ్యక్తి. ఆమె అఖండ సరళతలో నేను అప్పుడప్పుడు కొన్ని ఆనందకరమైన క్షణాలను చూశాను. లలిత్ పూర్ ఆమె పుట్టిల్లు. ఆమెకు 8 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తండ్రిని, అన్నయ్యను కోల్పోయారు. అప్పట్లో అమ్మమ్మ మరియు తల్లి మా మేనమామ కుటుంబంతో కలిసి నివసించారు. బాల్యంలో మేము అక్కడికి వెళ్ళినప్పుడు తల్లికి ఈ గొప్ప సంస్కారం ఎక్కడి నుండి వచ్చిందో మాకు అర్థమయ్యేది. లలిత్ పూర్లో ఉన్నప్పుడు తల్లి స్వరంలో ఒక అధికార భావన వినిపించేది. అక్కడ నేటికీ మా బంధువుల కుటుంబాలు నివసిస్తున్నాయి. వారు పరిస్థితి పరంగా సామాన్యులైన ఆలోచనల పరంగా ఎంతో గొప్పవారు. వారు తల్లిని ఎప్పుడూ హృదయపూర్వకంగా గౌరవించేవారు. తల్లి ముఖంలో ఆ సంతోషాన్ని చూసి నాకు ఎంతో ఆనందంగా ఉండేది. లలిత్ పూర్ వీధుల్లో ఆమె నిజంగా తన సొంత ఇంట్లో ఉండేవారు. నేను మళ్లీ నా పాత జ్ఞాపకాలు మరియు తల్లి చర్చపైకి వస్తాను. ధార్మిక సంస్కారాలలో పెరిగిన కారణం చేత అమ్మ ఎన్నో ఆశలు పెట్టుకునేది. మేము పాఠశాలకు వెళ్లి ధర్మాన్ని తెలుసుకుని పాఠాలను నేర్చుకోవాలని కోరుకునేది. నా తోబుట్టువులు ఈ విషయంలో విజయం సాధించారు. కాని నాకు చదువుపై ఆసక్తి ఆ సమయంలో కొంచెం తక్కువగా ఉండేది. తర్వాత ఉద్యోగ రీత్యా నేను బయటే ఉండాల్సి వచ్చింది. ఇలా ధార్మిక కార్యక్రమాలలో నేను ఆరంభంలో ఎలా వెనుకబడ్డానో ఆ వెనుకబాటుతనం జీవితాంతం ఒక నీడలా అలాగే ఉండిపోయింది. 5 ఏళ్ల క్రితం తండ్రి చనిపోయిన తర్వాత అమ్మ నిరంతరం బలహీనపడసాగారు. గత 2 ఏళ్లుగా కీళ్ల నొప్పుల వల్ల ఆమె మంచానికే పరిమితమయ్యారు. తమ్ముడి కుటుంబం ఆమెకు ఎంతో ప్రేమతో సేవ చేస్తోంది. ఆమె శరీరం ఇప్పుడు కేవలం 25-30 కిలోల లోపే ఉండవచ్చు. కానీ ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో కూడా ఆమె మనోబలం స్థిరంగా ఉంది. ఆమె ఇప్పుడు రోజుకు ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకుంటున్నారు. తన పూర్తి దృష్టిని మోక్ష మార్గం వైపు కేంద్రీకరిస్తున్నారు.
శారీరక బలహీనత ఉన్నప్పటికీ ఆమె బుద్ధిశక్తి అద్భుతంగా ఉంది. జీవితాంతం నేర్చుకున్న పాఠాలు ఆమెకు నేటికీ కంఠస్థంగా ఉన్నాయి. ఆమె ప్రపంచం ఇప్పుడు ఒక చిన్న గదికే పరిమితమైంది. కానీ అక్కడ కూడా ఆమెకు ఎటువంటి షరతులు లేవు. లౌకిక విషయాలు ఇప్పుడు ఆమెకు వ్యర్థంగా అనిపిస్తున్నాయి. ఆమె తరచుగా ఒకే జ్ఞాన వాక్యాన్ని చెబుతుంటారు: అందరినీ క్షమిస్తున్నాను, అందరూ నన్ను క్షమించాలి. ఎవరి వల్లనైనా తనకు ఇబ్బంది కలిగి ఉంటే వారిని క్షమాపణ కోరుతారు, మరియు తనకు బాధ కలిగించిన వారిని సహజంగా క్షమిస్తారు. నా పెద్దక్క కిరణ్ ఈ సత్యాన్ని చక్కగా గుర్తించారు. ఆమె ప్రతిరోజూ ఫోన్ ద్వారా తల్లికి ధార్మిక పాఠాలను వినిపిస్తారు. తల్లికి అవన్నీ గుర్తున్నాయి, అయినా ఆమె ఎంతో తన్మయత్వంతో వింటారు. నేను చెప్పినట్లుగా ధార్మిక దృష్టితో నేను ఆమె వెనుకబడిన కొడుకును. దూరంగా ఉండటం వల్ల నేను ఆమెకు ప్రత్యక్షంగా సేవ చేయలేకపోతున్నాను. సుమారు 2 నెలల క్రితం నా మనసులో ఒక అందమైన ఆలోచన వచ్చింది. నేను కూడా ఆమెకు పాఠాలు వినిపిస్తే ఆమె సంతోషం పెరుగుతుందని. అప్పటి నుండి ప్రతి సెలవు దినాల్లో నేను ఫోన్ చేస్తాను. ఆమె ఎంతో ఆశగా ఎదురుచూస్తారు మరియు సంతోషిస్తారు. సంభాషణ సమయంలో వేర్వేరు పాఠాలను వినిపించమని కోరుతుంటారు. గత 2 వారాలుగా ఆమెకు ఒక ప్రత్యేక కోరిక ఉంది. ఆమె నా నుండి భక్తామర స్తోత్రం వినాలనుకుంటున్నారు. సంస్కృత శ్లోకాలను శుద్ధంగా ఉచ్చరించడం నాకు ఒక సవాలు. ఆమెకు అవన్నీ స్పష్టంగా నోటికి వచ్చు. అయినా నా నుండి వినడం ఆమెకు అపారమైన శాంతిని ఇస్తుంది. వారానికి ఒకసారి 1 గంట ఇలా చేయడం ఎవరికైనా అనిపించవచ్చు, నా తల్లి నా నుండి ఎంత కొద్దిగా ఆశిస్తోంది. కానీ వాస్తవానికి ఆమెకు తెలుసు, లేదా నాకు తెలుసు, ఆమె నా నుండి ఎంత విశాలమైన ఫలితాన్ని ఆశిస్తున్నారో. నేను మోక్షమార్గంలో నడవాలని ఆమె కోరుకుంటున్నారు. ఆమె జీవితంలో ఒక అద్భుత సంగమం కనిపిస్తుంది. లౌకిక దృష్టితో ఆమె జీవితం ఈ మాటను సార్థకం చేస్తుంది: పరోపకారం కోసం బ్రతకడమే నిజమైన జీవితం. అయితే దానితో పాటు ఆధ్యాత్మిక ఉన్నతి కోసం గొప్ప భావన కూడా ఆమెలో ఉండేది. ఆమె మాకు చిన్నతనం నుండి సదాచార శిక్షణ ఇచ్చారు. తర్వాత నా 2 కుమార్తెలకు కూడా అవే సంస్కారాలను నేర్పారు. ఆమె నీడలో కోడళ్ల వ్యక్తిత్వం కూడా వెలిగింది. ఆమె మనవలు, మనవరాళ్లందరికీ ప్రేరణగా నిలిచారు. ఆమె ఎప్పుడూ గంభీరంగా చెప్పేవారు: చెడు గురించి చర్చించడం వల్ల చెడు వ్యాపిస్తుంది. కాబట్టి కేవలం మంచి గురించి మాత్రమే మాట్లాడటం ద్వారా చెడును అంతం చేయవచ్చు. తల్లి స్వభావాన్ని గుర్తు చేసుకుంటూ కిరణ్ అక్క ఇలా అంటారు: తల్లి ఎప్పుడూ ఇతరుల విషయాల జోలికి వెళ్ళలేదు. నీది నాది అనే భేదంలో ఏమీ లేదు అని మాకు నేర్పించారు. ఈ శిక్షణే ఈ రోజు మాకు అమూల్యమైన సంపద. దీనివల్ల మాకు సమాజంలో గౌరవం లభిస్తోంది. మేము కలపడంలో నమ్ముతాము, ఎవరి మధ్య మనస్పర్ధలకు కారణం కాము. తల్లి మాకు ఆత్మ కళ్యాణం కోసం సంస్కారాలను ఇచ్చింది, జన్మమరణ దుఃఖాల నుండి విముక్తులం కావాలని. తేదీ 26 ఏప్రిల్ 2022. ఆమెకు తన పిల్లల నుండి భౌతికంగా ఏమీ అవసరం లేదు. మేము సత్యాన్ని గ్రహించాలని మరియు ధార్మిక ఆసక్తి కలిగి ఉండాలని కోరుకున్నారు. ఆమె కరుణ తీర్థంకరుల కరుణకు సమానంగా ఉండేది. అది సమస్త జీవుల కళ్యాణానికి ప్రేరణనిస్తుంది. 2020 ఏప్రిల్ 26న తల్లి పరమపదించారు. కరోనా కష్టకాలం అది. అప్పటి నుండి మేము ప్రతిరోజు సామూహిక పాఠం సంప్రదాయాన్ని ప్రారంభించాము, మరియు ఆ సంప్రదాయం నేడు గర్వంగా కొనసాగుతోంది. మేము ఈ 1 గంటను తల్లి యొక్క చివరి కోరికకు అంకితం చేస్తున్నాము. కిరణ్, శోభ మరియు రచన ఈ క్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు. నేడు తల్లి జ్ఞాపకాలకు వందనం చేస్తూ నేను దీనిని మళ్లీ పంచుకుంటున్నాను. ఇంతసేపు మీరు విన్నది రాజేష్ గారు తన తల్లి పట్ల అర్పించిన శబ్దార్ఘ్యం. ఆగని ఒక జీవంత సంప్రదాయం. నిజమైన ప్రేమ ఆత్మ ఉన్నతిలోనే దాగి ఉంది. నేడు తల్లి భౌతికంగా మన మధ్య లేరు, కాని సామూహిక పాఠం తల్లి యొక్క ఆ భావనను సజీవంగా ఉంచింది. మంచిని ఎంచుకోవడమే తల్లికి అర్పించే నిజమైన నివాళి.
ఈ రోజు హృదయం బరువెక్కింది ఇది పంచుకుంటున్నందుకు. రాజేష్ గారి చెల్లెలు శోభ గారు కూడా 2026 జనవరిలో శాంతించారు. తల్లి బాటలోనే ఆమె అనంత ప్రయాణానికి వెళ్లిపోయారు. ఆ సుపుత్రికకు కూడా మేము భావపూర్ణ శ్రద్ధాంజలి అర్పిస్తున్నాము. నేటి ఎపిసోడ్లో ఇంతే. ధన్యవాదాలు.